ఏదో వాళ్ళ ఆస్థాన కవిని కాదురా. ఓ పిచ్చితరులారా, నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్థాన కవిని కాదు. నా గీతము తెలంగాణది. నేను తెలంగాణకు చెందినవాణ్ణి. ఆ గీతము తెలంగాణ రాష్ట్ర గీతము, తెలంగాణ ప్రజల గీతం. ఈ అందశ్రీ కూడా ఆ అమ్మ పాదాన అందెనే జీవితకాలం సందడే ఉంటుంది బిడ్డ. మీరుకు పంపకాలుంటాయి, మీకు పదవులుంటాయి, మీకు మేమెంత మాకెంత నేను తల్లి బెగ్గర్ సంత అన్న. ఇప్పుడు ఈ కీరవాణి చేసిన పాట మొన్న చేశాడు, అది 2 భాగాలకు వచ్చింది చెప్పావు కదా. క్లుప్తంగా ఒక ఆడియో ఒకటి, ఇంకోటి మొత్తం 11 నిమిషాలు. అయితే మామూలుగా ఇన్నేళ్ళు జనంకి ఒక ట్యూన్లో అలవాటైంది, జయ జయ హే అది అలవాటైంది. ఇప్పుడు ట్యూన్ మొత్తం మారింది కదా. ఇది మరి పాతదే చాలా బాగుంది దీనికంటే అని చెప్పేసి ఒక విమర్శ ఉంది. నీకెలా అనిపిస్తుంది వ్యక్తిగతంగా? వివక్షతనను దీనికంటే పాతదే బాగుంది జనంలోకి వెళ్ళింది అంటారు. ఏమంటదంటే తనకు నచ్చకపోతే ప్రపంచానికి నచ్చలేదన్న పనికి మాలిన మాట. ఒకవేళ శర్మ అది 10 సంవత్సరాలు కాదు, 21 సంవత్సరం మీ మెదళ్ళ మీద నాట్యం చేసింది, అలవాటైపోయింది. మీ హృదయాలకు అది పీటేసి కూర్చున్నది. ఆ పాటను వదులుకోవడం అంత సులువైన మాటేం కాదు. అది నేను 100కి 100 వాళ్ళు ఒప్పుకుంటున్నా, 1,000,000 వాళ్ళు కూడా నిజమే. కానీ అది పుట్టిన నేపథ్యము, అది ఎదిగొచ్చిన నేపథ్యం వేరు. ఇప్పుడు అంటే తెలంగాణ అంటే ఎప్పుడు కొట్టుకోవాలి, తెలంగాణ అంటే ఎప్పుడు ఘర్షణ పడాలి, తెలంగాణ అంటే ఎప్పుడు అరవాలనా? రాష్ట్రం వచ్చేసింది కదా అని ఉద్దేశం కదా. దాని స్వరాన్ని మార్చాలి కదా. స్వరం మారుతున్నది, ఆ తరం మారుతున్నది అని మా నారాయణ రెడ్డి గారు కవిత పితామహుడు నారాయణ రెడ్డి అన్నాడు కదా. అన్నాడు కదా, వరస మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. కాలగమనములో చిన్న చిన్న మార్పులు సహజాతాలు తండ్రి. అలాగనే ఆ పాట జనానిదే. ఒకవేళ ఈ పాట ఇప్పుడు నచ్చకపోతే, కొంతమంది నలుగురికి నచ్చకపోయినంత మాత్రాన ఈ పాట తప్పిదం జరిగితే తెలంగాణ జనావళి 4 కోట్ల మంది ముఖం మీద, నా ముఖం మీద ఉమ్మరా? సరే, ఒక్కొక్కరి అభిప్రాయము. ఆ పాట ఆ ఉద్యమ నేపథ్యంలో ఒక వేడిలో పుట్టిన పాట. ఇంకొకటి 13.5 నిమిషాల గీతము, అదే రాగము, అదే శృతి, అదే స్వరము, అనువంత కూడా మారలే. దానికి 100 రెట్లు రెట్టింపు ఏతుముంటది తప్ప ఈ 2.5 నిమిషాలు మాత్రం ఆ 13.5 నిమిషాలకు పూర్తి అధికారము కవిదే. ఈ 2.5 నిమిషాలు కూడా అక్కడ రేవంత్ వాళ్ళ క్యాబినెట్ కూడా ఇది కొత్తగా ఉండని అని తలపోసినప్పుడు నేను ఆ 2.5 నిమిషాలలో నేను ఎక్కడ తలదూర్చలేదు. తూర్చకుండా వీళ్ళకు తెలియదు. దీనికి ముందు ఒక కీర్తన రాస్తాడైన, అద్భుతమైన పాట రాసిండు. అయినా రేవంత్కు వాళ్ళ క్యాబినెట్కు అంత ఏదో జో అచ్యుతానంద జో ముకుంద లాలి పరమానంద రామగోవింద అన్నప్పుడు వాళ్ళందరూ కూర్చుండి రేవంత్ ఇంకా వాళ్ళతోటి ఒక 4-5 పెద్దవాళ్ళు వచ్చారు. ఈ కీరవాణిని మాట్లాడిన అద్దంకి దయాకర్ కీరవాణిని పెట్టుకోవడం కూడా ఒక క్లారిటీ ఇవ్వాలన్నా. అదే తోటి పెద్ద పంచాయతీ చేసింది కదా. అందుకోసం ఇక్కడ రామకృష్ణ కూడా విజయనగరం, నిన్న పాడిన పిలగాంధి కూడా విజయనగరం. బాలసుబ్రహ్మణ్యం పాడదాం. ఎంత బాలసుబ్రహ్మణ్యం అంటే ఆయన అయితే ఎంత యాదృచ్ఛికమో చూడు. రామకృష్ణ గుండెని చేరినవాడు విజయనగరమే. ఇప్పుడు వాడిన పిల్లగాడు కూడా విజయనగరమేనట. నాకు తెలియదు. ఈ హైదరాబాదు, అందులో తెలంగాణ పిల్లలు చాలా మంది ఉన్నారు. అదొక గర్వంగా కీరవాణి గారే సయాన్ అంటాడు, తెలంగాణ పిల్లలను కూడా ఇలా విలీనం చేస్తే బాగుంటుంది కదా. అంటే సర్వాధికారం నీకు, వాళ్ళు నాకు అధికారం ఇచ్చారు, నీకు మొత్తం నేనే చెప్తున్నాను. అటు ఒక్క రాష్ట్రంలో కాదు, దేశమంతా పిల్లలు ఉన్నారు. 12 మంది 20 మందో 30 మందో కోరేస్ ఉన్నారు. ఇలా కోరస్లో ఉన్నారు మొత్తం భారతదేశంలో ఉన్న వాళ్ళు. నేపాల్ వాళ్ళు కూడా అది గదేంది, మనము పక్కనున్న రాష్ట్రం దేశం చైనా. సీత పుట్టిన ఊరు నేపాలే కదా. అది నేపాలేనా? నేపాల్ కాదు, కాఠ్మండు. నేపాలే అదే నేపాలే. ఆ పిల్లగాళ్ళు కూడా ఉన్నాడు, కన్నడ అమ్మాయి ఉన్నది. మొత్తము దేశమే కాదు, దేశాంతర వాసులు కూడా ఈ పాటను భాగస్వామ్యం చేసుకున్నాడు. కీరవాణి ఈ పాటకు ఆయన స్వరరచన చేశాడు. రామకృష్ణ అతను మెయిన్ గా పాడాడు. ఈ ఉన్నారు. ఒకటేంది అంటే ఈ పాటకు ఎవరూ స్వరం కట్టలేదు.
అది అందశ్రీదే. అందశ్రీ పాటకు ఎవరు ఇప్పుడు స్వరం కట్టి సక్సెస్ అయినట్టేం లేదు. అది అందశ్రీ పుట్టినప్పుడు పాట కై కట్టినప్పటి నుంచే స్వరం వస్తుంది. నేను జానపద వాంగ్మయాన్నో ఎవడి గీతాన్నో ఎక్కడనో కాపీ చేసేం రాయను. అమ్మ నాకు కవిత్వం ఇచ్చినట్టు సంగీతము కూడా అంతే సహజాతంగా ఇచ్చింది. బిడ్డలారా మీకు ఒక చిన్న విన్నపం చేస్తాను. అది ఇంకోటి కూడా చెప్తాను. కవి అనగా పొద్దు పొడుపు పొద్దు తిరుగుడు పువ్వులు కవులు అన్నాను. అది కూడా చెప్తున్నాను. నన్ను తలబడే వాళ్ళు నాతో కలబడాలని కలేజ ఉన్న వాళ్లకు ఒక్క చిన్న మాట చెప్తా మీ టీవీ తరపున. జానపద వాంగ్మయాన్ని ఆశ్రయించకుండా మీరు పాటను కైగడితే నా శిరస్సు మీ పాదాలను ముద్దాడుతుంది. మూలం అది. జానపద వాంగ్మయాన్ని తల మీద పెట్టుకొని దొంగిలించకుండా కాపీ చేయకుండా మీరు స్వరాలు గడితే మీ కాళ్ళ ముందట నా ముక్కు రాస్తా. అంటే మూలం అదే కదా, మూలము జానపదం. మీరు తలలు తోకలు మార్చి జానపద వాంగ్మయాన్నంతా 100 ఏళ్లుగా దొంగిలించిన అది ఒడవడము లేదు. అది కాదు అన్న, నేను అంటుంది ఆ పాట పుట్టినప్పుడే నీలో వాగ్గేయకార లక్షణం ఉంది కాబట్టి పాట వచ్చేసి నా సాహిత్యములో అయినా జానపదుడిగా పుట్టిన వాణ్ణి, జ్ఞానపదుడిగా పుట్టిన వాణ్ణి, సంగీత సాహిత్యాలను జడకొప్పేసుకొని ఎదిగిన వాణ్ణి. అన్న నీకు పాట ఫస్ట్ ఆ పాట పుట్టినప్పుడు ఎలా వచ్చింది? ఒక పల్ల ఒకటి అన్న. ఇప్పుడు మనం అనుకున్నాం కదా వాగ్గేయకారుడు అంటే సంగీతము సాహిత్యము అన్నీ కలిపిలా బయటికి రావటం కదా పాట పాట. తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇక్కడ ఒక తమాష ఉంది నాన్న. ఫస్ట్ అలా వచ్చింది రావటం. ఎప్పుడే స్వరం మారలే. ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఈ 2.5 నిమిషాలే టోటల్ పాట ఎప్పుడు మారలే. యాజిటీజ్గా ఉంది, యాజిటీజ్గా ఉంటుంది. తర్వాత ఈ 2.5 పాట క్లుప్తం చేశారు కదా వాళ్ళు. అంటే ఫంక్షన్స్ లో గవర్నమెంట్ ఫంక్షన్ లో వాడుకోవడానికి అది పెద్దదవుతుంది కాబట్టి తగ్గించి పెట్టుకున్నారు. ఈ రచనలో కంప్లీట్ కవికి నీకు స్వేచ్ఛ ఇచ్చారు కదా. ఖచ్చితంగా సంపూర్ణంగా ఖచ్చితంగా. తర్వాత నీకు ఎందుకు ఒక మాట చెప్తాను, అది కూడా చెప్పాలి. ఒక రహస్యాన్ని వాళ్ళు కూడా వినాలి. పాట కంపోజ్ అయింది అందశ్రీ గారు ఒకసారి ఇంటవా అని. అంటే 11 నిమిషాల పాట కంపోజ్ అయింది. 11 నిమిషాల పాట అదే అయింది. ఒకసారి విను అందశ్రీ గారు అని. ఆయన ఎంతటి వినమ్రతో నాకు అబ్బా నేను చేతులు ఎత్తుతున్నాను. ఒకసారి వింటారా అందశ్రీ గారు అంటే, మీరు చేసిన పాట నేను వినడం సార్. లేలే ఆ స్వరాన్ని కన్నది నువ్వు కదా, ఆ కవిత్వానికి అనుకున్నది నువ్వు కదా, నీ అథారిటీ నీ అధికారమే ఉండాలని రేవంత్ నాకు పర్సనల్గా చెప్పాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి నువ్వు వింటేనే ఓకే అంటే వాళ్ళని పిలుస్తా అన్నాడు. విన్నాను నేను విన్నప్పుడు చెప్పితే ఏమైనా తప్పు అవుతుందా సార్ అంటే నిర్మమాటంగా చెప్పు అన్నాడు. శృతి ఎక్కువ కాలేదా అన్న. మీకు సంగీతం వస్తుందా రాదని పక్కన పెడదాం సార్, నాకు అలా అనిపిస్తుంది. రామకృష్ణ గారి పాటను ఓపెన్ చేయండి అని చెప్పాను. ఓపెన్ చేస్తే గుండె వేగం ఉంటుంది కదా, కొట్టుకోవడం వేగం ఉంటుంది కదా. గుండె నాదాన్ని శృతి చేసి చూపెడితే అది 10లో దాని స్వరం ఉంటుంది. వీళ్ళు 10ని పెంచారు, పెరిగింది. అప్పటికి ఆయనే ఈ అమ్మ నీకెందుకు సంగీతం రాదయ్యా తండ్రి, సంగీతం వస్తుందని మళ్ళీ రామకృష్ణ పాడిన ఏ 10 దాని మీటర్ ఉన్నదో అదే 10లోకి తీసుకొచ్చి మన పాత రామకృష్ణ అంతే పాత పాత పెద్ద ఆయన మళ్ళీ దాంట్లో పట్టుకొచ్చారు 10కి పట్టుకొచ్చారు. నేనేమంటున్నా శ్రీ కేసీఆర్ గారు అనుసంధానము చేసిన స్వరం 10 గుండెనాదం. దాని సంగీతము, దాని సాహిత్యము, దాని సంగీత స్వరము అందశ్రీదే. దానికి మీటరు, దానికి ఒక మాత్రలు ఉంటాయి కదా, 10 మాత్రలలో ఉంది, 10 బీటులో ఉన్నది. ఫస్ట్ రామకృష్ణ పాడినప్పుడు 10 బీటే. అవును, ఆ బీటులో ఉన్నదాన్ని ఎక్కువ చేస్తే 5 స్వరాలు ఎక్కువ పెంచినప్పుడు తండ్రి నాకు అదే ఉండాలన్నప్పుడు ఆయన వినమ్రతంగా రామకృష్ణ పాడిన ఏ శృతి ఏ ధ్వని ఉందో, ఏ శబ్ద ధాతువు ఎంత లేవలో అదే లేవల్ల ఎంట్రుక వాసి ఎక్కువ కాకుండా అదే లెవెల్లో పెట్టిన. కాబట్టి 13.5 నిమిషాల గీతం యథాతథమే, పాడుకున్నదే. ఈ 21 సంవత్సరం పాడిన గీతమే అది. ఈ 2.5 నిమిషాలు మాత్రము కొత్తగానే చెయ్యాలని ఈ అత్యంత హృదయాలను ఓలలాడించే పాట కీరవాణి గారు చేశారు. అది
20-30 నిమిషాలు చదుదామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదని. ఆడపిల్లలు సైనిక చర్యలకు వస్తున్నారు. ఇప్పుడు ఖడ్గాలు చేబూని మార్చింగ్ చేస్తే కవాతు చేస్తున్నప్పుడు, ఇట్లా ఆడపిల్లలు నడుస్తున్నప్పుడు ఆ ఎమోషనల్, నా బడికొచ్చిన బడి పిల్లలు, నా సర్కారు బడి పిల్లలకు ఆ ఎమోషనల్ చెయ్యకపోతే స్కూలు వాళ్ళను, అంటే ఇప్పుడు లెఫ్ట్ రైట్ సైనికులు చేస్తారు కదా నాన్న, ఆ శృతిని తీసుకొని ఆ మార్చింగు, ఆ కబాతును తీసుకొని తను ఇట్లా ఉండాలి అని చెప్పినప్పుడు కట్టిన బానది. సో నీకు ఓవరాల్గా ఒక కవిగా, ఆ పాటగా నీ పుట్టించిన ఒక జనకుడిగా, తల్లిదండ్రులుగా, అలాగే సంగీత సాహిత్యాల ద్వారా నీ పాట కదా అది. ఎవరిది ఇప్పుడు ఈరోజు తెలంగాణది అందరిది, కానీ యాక్చువల్లీ పుట్టింది నీలో నుంచి పుట్టిన పాట కదా అది. అమ్మకు శరణాగతి. నీకు నచ్చింది కదా కీరవాణి చేసింది కూడా సంపూర్ణంగా. అందరికి నచ్చింది నాన్న. నీకంటున్నాను తిరగబడతారు జనాలు. అదే నాకు నచ్చడం కాదు, నా తెలంగాణకు నచ్చాలి, నా తెలంగాణ జాతి మెచ్చాలి. ఆ రెండు జరిగినాయి. వాళ్ళందరికీ గుండె నిండుగా కీరవాణి గారికి నా పాటను 10 ఏళ్ళు 21 సంవత్సరం ఎలా ముద్దాడినరో నిన్న అలాగనే ముద్దాడినందుకు ఈ పాట ఇప్పుడు కొత్తగా కీరవాణి స్వరరచన చేసి వచ్చిన పాట చరిత్రలో మిగులుతుంది ఇలాగే అని విశ్వాసం నీకుందా, అనిపిస్తుందా? ఆ పాటను కన్న నేను, ఆ పాట నాది కాదు, తెలంగాణ ఒడిలోకి ఎత్తుకుని దాన్ని పెంచి పెద్ద చేసింది వాళ్ళే. ఇప్పుడు ఈ పాట భవిష్యత్తు నేను చెప్తున్నా అదే. దాన్ని 21 సంవత్సరము బతికించుకున్న వాళ్ళు వాళ్ళే. లేదు ఇంకొక ఇప్పుడు రానున్న తరాలకు ఒకటి ఉంటుంది కదా, భవిష్యత్తు ఉంటుంది అనేది. భవిష్యత్తు అనేది అది పుట్టినాడే తెలంగాణ నిర్ధారణ చేసింది శర్మ. అది పుట్టి ఎదిగి 21 సంవత్సరాలకు వచ్చి కోరమీసం మిలేసిన వయసులో రాజ్య ప్రకటించుకున్నది అధికార గీతికంగా. కానీ ఏ అధికారమైనా నా తెలంగాణకు తల ఒగ్గవలసిందే కదా. ఈ పాట భవిష్యత్తుకు బట్ట అడుగుతున్నాను, ఎలా ఉంది? నేనేమంటున్నా నాన్న, ఏదైనా ప్రజలది, దాని కీర్తి ప్రజలదే, తన అపకీర్తి ఒకవేళ వస్తే దాన్ని కూడా ప్రజలదే. దానికి కనడము నా వంతు. అది దేవుని కోడే శర్మ. అది దేవుని గిడిచిన కోడి ఉంటుంది ఇక్కడ తెలంగాణలో. అది దేవుని కోడే, అది బ్రాయిలర్ కోడి కాదు. అంతేకాదు, అది దేవుని కోడే, దేవత కొదిలిన కోడి అది.